హలో హలో మాతాజీ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనా సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్కయ్య. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనంలో ఈరోజు 20వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. కార్యము కారణము మూల ప్రకృతి, మూలములో ఉన్నదే కార్యంలోకి వస్తుంది అనేదే మనం తరచూ వింటూ ఉన్నాము. దీన్నే ఇంకొక సూత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే యథాచ ప్రాణాది. ఇప్పుడు మనం ప్రాణం తీసుకుంటాం, అంటే శ్వాస తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అది మన శరీరములో ఎన్ని రకాలుగా విభజింపబడుతుంది? ముఖ్యంగా చెప్పగలరా? 5 రకాలు. ఎక్కడకండి చెప్పండి, కరెక్ట్ గా చెప్తున్నారు, చెప్పండి. ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము. భయపడద్దు, చెప్పొచ్చు 5. ఏం పర్వాలేదు, భయపడద్దు. సిద్ధాంతాన్ని మనం తప్పైతదేమో అని ఆ ప్రవృత్తిని డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ఇంకెక్కడ చెప్పం. కొప్పడ్డా మీ మాతాజే, మెచ్చుకున్నా మీ మాతాజే కదా, మనమే కదా. ప్రతిరోజు జర్నీ చేస్తుంది మనమే. భయం అనేది మనం మొదలెయ్యాలి. ఇప్పుడు మీకు చూడండి, ధైర్యం వచ్చేస్తుంది. నేను అదే చెప్తా, తప్పు ఉంటే నేను తిడతా అంతే. ఆ తిట్టడంలో మీ మీద మీరంటే నాకు ద్వేషం కాదు కదా, ప్రేమ ఉన్నా మోహం కాదు, ఓకే అంతే. దాన్ని మనం తేలికగా తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న ప్రాణము శరీరంలోకి వెళ్ళగానే అది 5 రకాలుగా విభజింపబడుతుంది. అంటే ఈ 5 రకాలుగా ఏదైతే ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానం ఉందో ఇది కార్యం. కారణం ఏంటి ఇక్కడ? ముఖ్య ప్రాణం కదా. అంటే ముఖ్య ప్రాణములో ఈ 5 రకాలుగా విభజించే శక్తి, విభజింపబడే శక్తి ఇందులో ఉంది కనుకనే శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి ఏమైనాయి? విడుదలైనవి. అర్థమైందా? అంటే ఇక్కడ ప్రాణములో ఆ శక్తి ఉంది. ఏంటి? తీసుకున్న ఏదైతే వాయువు ఉందో వాయువు నుండి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానముగా విభజింపబడే శక్తి ఉంది. కానీ అవకాశం లేకుండే, ఎప్పుడు? శరీరము లేనప్పుడు ఈ ప్రాణము ముందుగానే 5 రకాలుగా విభజించుకునే శక్తి లేదు. ఆ వ్యవస్థ లోపల ఉంది. అందుకని పీల్చుకున్న గాలిలో ఈ 5 ఉంటవి. ఇంకా జీవుడు మనము ఈ ప్రాణశక్తిని చాలా లోతుగా అధ్యయనం చేస్తే నాగ, కూర్మ, క్రికల, దేవదత్త, ధనంజయ అనే ఏవైతే ఉప ప్రాణాలు ఉన్నాయో ఆ ఉప ప్రాణాలలో కూడా స్ఫూర్తి ఎలా కలుగుతుందో మనం అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న శిల పడిపోతే అదే కమ్మ పడిపోయింది అనుకోండి, పెద్దగా ప్రయత్నం చెయ్యక్కర్లేదు. కానీ చిన్న శిల పడితే ఏం చేస్తాం మనం? చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇప్పుడు ఆ శిల కూడా రెడీమేడ్ అనుకో, హే వదిలేవే అంటాం.
రాగిదంటే అరే మళ్ళీ హౌస్ లోడ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం. వెండిదైతే ఇంకొంచెం ప్రయత్నం చేస్తాం, కానీ బంగారందైతే ఇంకెక్కువ ప్రయత్నం చేస్తాం. ఎంత ప్రయత్నం చేస్తామంటే ఆ ఫంక్షన్ కి పోయినా పోతుమి, లేకపోతే లేదు, ముందు బంగారం రేట్ ఆకాశానికి దాటుతుంది, ముందు ఇది ముఖ్యము అంట అనుకుంటామా లేదా? రాగిశిల పడిపోతే ఏం లేదు బిడ్డ, ఏదో రబ్బర్ పెట్టుకో, ఏదో పెట్టేసుకో, పోయొద్దాం, లేట్ అవుతుంది అంట. అంటే వస్తువు యొక్క విలువ తెలిస్తే మనము ఎదురుగా ఇంకొక కార్యం ఉన్నా ఈ వస్తువు విలువ తెలిసినప్పుడు ఆ కార్యాన్ని ఏం చేస్తున్నాం మనం? ఫంక్షన్ కాదు, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఫంక్షన్ కి వెళ్ళాలని కమ్మలు మార్చుకుంటున్నాం. ఈ శిల రాగిదనుకోండి, పడిపోతే ఏ పోయి వచ్చినాక ఊడుచుకొని వెతుకుదాంలే బిడ్డ, ఇంకోటి పెట్టుకో, మార్చుకోమని చెప్తాం. అక్కడ రాగి శిల కంటే మీకు వెళ్ళే ఫంక్షను పెద్దగా కనబడుతుంది, అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కానీ ఇదే శిల బంగారుది, 1,80,000 ఉంది, ఆ శిల కనీసం 20,000 ఉంటుంది. ఇప్పుడు మీకు ఫంక్షన్ ఏం కనబడింది? తక్కువ కనబడింది, శిలనే ఎక్కువ అనిపిస్తుంది. ఇదే ఋషులు చెప్తున్నారు. మీకు వస్తువు యొక్క నాణ్యత తెలిస్తే మీరు ఇంకొక పనిని ఆపేస్తారు ఈ వస్తువుని పొందడానికి. మనకి ఇన్ని రోజులు మనం అనుకుంటున్నాం, మనం భగవంతుణ్ణి విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము, ఆ దేవుడు లేకపోతేనే ఈ సృష్టి జరిగిందా, అందుకే కదా మేము ఇన్ని వ్రతాలు చేస్తున్నాం, ఇన్ని నోములు చేస్తున్నాం, ఇన్ని దానాలు చేస్తాము, ఎవరైనా యజ్ఞం చేస్తున్నామంటే కూడా వెళ్ళి కూర్చుంటున్నాము, అంతా మనం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఋషులు ఏమంటారంటే, నువ్వింకా ఆ పదార్థాన్ని, ఏదైతే ప్రపంచములో అన్నింటికంటే విలువైనదో, నువ్వింకా ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. అందుకని మనకు ధ్యానం చెయ్యాలన్నా ఇంకా మనసు కుదరదు. ఆ ధ్యానం కోసము అష్టాంగ యోగమును అనుసరించాలన్నా మనందరి జీవితంలో చూడండి, మనం అష్టాంగ యోగములో అహింసా ధర్మాన్ని ఎందుకు ఆచరించలేకపోతున్నాం అంటే, మనకి ముఖ్యంగా సత్యాచరణ. ఎందుకు మనం సత్యం మాట్లాడలేకపోతున్నామంటే, సత్యం మాట్లాడితే నేను నలుగురికి చెడ్డదాన్ని అయిపోతా. అరే మనం ఈ నలుగురికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, కానీ అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన పరమాత్మునికి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు. ఎప్పుడైతే ఈ ఆత్మకు నువ్వు అసత్యం మాట్లాడుతున్నావనంటే, ఈ నలుగురు నీకు దగ్గర అవుతారో దూరం అవుతారో పక్కన పెట్టు, కానీ ఈ అసత్య ఆచరణ నిన్ను అష్టాంగ యోగము నుండి తొలగిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అష్టాంగ యోగమును వదిలిపెడతావో, ఇక నువ్వెన్నడూ కూడా పరమాత్మని సాక్షాత్కారం చేసుకోలేవు అన్నప్పుడు జీవాత్మ ఎవరిని వదిలిపెడుతుంది, ఎవరిని పట్టుకుంటది? పట్టుకుంటది. అందుకనే ఋషులు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఋషులు ఈ వస్తు సామాగ్రి వెనుక మీరు జీవనాన్ని సమాప్తం చేసుకోకండి, ఇవి సాధనముగా మార్చుకోండి, ఉపకరణాలు. ఇప్పుడు మనము మన గ్రామము నుండి హైదరాబాద్ రావాలన్నా, కాశీకి వెళ్ళాలన్నా, హరిద్వార్కి వెళ్ళాలన్నా, అక్కడ ఉన్నటువంటి భోజన వ్యవస్థ మన శరీరానికి అనుకూలంగా ఉండదు. అందుకనే ఏవైతే ఒక 2 రోజులో 3 రోజులో పాడవ్వని ఉంటాయో వాటిని వెంబడ పెట్టుకుంటే, అంటే ఇక్కడ మీకు ఆ యాత్రలో మీరు తీసుకెళ్తున్న వస్త్రాలు, మీరు తీసుకెళ్తున్న ఆభరణాలు, మీరు తీసుకెళ్తున్న తినుబండారాలు ప్రధానమా, యాత్ర ప్రధానమా? యాత్ర ప్రధానం. యాత్రలో విఘ్నం కలగద్దు అంటే మీరు ఇవన్నీ తీసుకెళ్ళిండ్రు. మరి ఇంత అవగాహన ఉన్న మనకి
మానవ జన్మలో పరమాత్ముడు ప్రధానం. దారిలో ఇల్లు, భర్త, భార్య, పిల్లలు, కర్తవ్యాలు, బాధ్యతలు, బంధుమిత్రులు అని ఈ అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం? ఒక యాత్రకి వెళ్ళాలంటేనే యాత్రనే ప్రధానం. యాత్రలో అసౌద ఉండకూడదు. వాళ్ళు అక్కడికి అన్ని చూసి రావాలి, కంటితో దర్శించుకోవాలి. ఇంత ఖర్చు పెట్టినాం, మళ్ళా రోగమో నొప్పో వస్తే మనం రూమ్ లో పడుకోవాల్సి వస్తుంది, అక్కడికి పోయి కూడా వెళ్తామని మీరు ఇంత గమనించుకుంటున్నాం మనము. మరి మానవ జన్మ యొక్క లక్ష్యమే పరమాత్ముడు. అతన్ని చేరుకోవాలి అంటే పేదవాడిగా, అమర్యాదగా, అవిజ్ఞానిగా ఉండకూడదు. అందుకే విజ్ఞానవంతులం అవ్వాలి, ధనవంతులం అవ్వాలి, మంచి మార్గంలో ఉండాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి ప్రవర్తనతో ఉండాలి. కానీ ఈరోజు మన జీవితం అంతా దేనికి సమాప్తం అవుతుంది? భగవంతుడనే తత్వమే మన జీవితంలో లేదు. అందుకనే ఏమంటున్నాడంటే, ఈ ప్రాణము శరీరములో ఎలా 5 రకాలుగా విభజింపబడుతుందో, ఈ విభజింపబడే కార్యం ఏదైతే జరిగిందో, ప్రాణము కానీ, అపానము కానీ, ఉదానము కానీ, సమానము కానీ, వ్యానము కానీ, ఇలా యాక్టివ్ అవ్వాలి, ఇలా ఈ చురుకుతనముతో ఉండాలి, ఈ పనులు చెయ్యగలగాలి అని ఏదైతే శరీరములో ఈ ప్రాణుల వ్యవస్థ ఉందో, ఆ విధంగా మారే కణాలు మనం పీల్చుకునే గాలిలో ఉన్నాయంటారా, లేవంటారా? ఉన్నవి గనుకనే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ వస్తున్న గాలిని మన శరీరం అందుకొని తనకు కావలసినట్టుగా ఆ వాయువు కణాలని జీవుడు ఏం చేస్తున్నాడు? లోపల విభజించుకుంటున్నాడు. విభజించి ఏదైతే కంఠ భాగం వరకు ఉందో దాన్ని ప్రాణం అన్నాడు. కంఠము నుండి నాభి వరకు ఏదైతే క్రియ జరుగుతుందో, ఏదైతే శ్వాస కణాలు కిందికి వెళ్తున్నాయో దాని పేరు ఏం పెట్టుకున్నారు? ఏమైంది, మర్చిపోయారా? కంఠము నుండి నాభి వరకు జ్ఞానము, ఉదానము. అందుకనే మనం ఓంకారాన్ని ఉద్గీతము అంటాం. ఓం అన్నప్పుడు బొడ్డు పైకి వెనక్కి జరిగి అప్పుడు శ్వాస పైకి వస్తుంది. అందుకనే కంఠ భాగము నుండి నాభి వరకు ఉన్న ఆ శ్వాస కణాలని అది ఉదానము అంటాం. నాభి నుంచి విభజింపబడుతుంది, కిందికి వెళ్ళట్లేదు, నాభి నుంచి విభజింపబడింది. విభజింపబడిన కణాలను ఏమంటాం మనం? సమానం. వ్యాపారం చేస్తుందిగా, జ్ఞానము. నాభి నుండి కిందికి వెళ్ళిపోయిన కణాలు అపానము. అంటే జీవుడు దానికి ఒక నామకరణం చేసుకున్నాడు. ఈ జీవునకు ఈ నామకరణాలు ఎవరిచ్చారు అంటే గురువు ఇచ్చింది. గురువు ఎక్కడి నుండి పట్టుకొచ్చాడు ఈ పదాలని అంటే శాస్త్రాల నుండి. ఈ శాస్త్రాన్ని ఎవరు ఉపదేశించారు అంటే సృష్టికర్త. అర్థమైందా? అంటే సృష్టికర్త శాస్త్రముల యందు ఉపదేశిస్తే ఆ శాస్త్రాలని గురువులు మనకు చెప్తే మనము ఆ నామములను కంఠస్థం చేసుకొని మన శరీరములో వాయువు కణాలు ఏ ఏ భాగములో ఉన్నాయో వాటికి నామకరణాలు పెట్టుకున్నాం. అందువల్లనే ప్రతి ఒక్కరు కూడా ఆ నామములు చెప్పడములో, లేకపోతే నాకు ఇక్కడ ఏమవుతుంది, దాన్ని ఏమంటారు వ్యవస్థ, అదే నామకరణంలో కూడా చూడండి మీరు. నామకరణ సంస్కారములో నామం ఎందుకు పెట్టాలి? జాతకర్మములో నామకరణము జాతకర్మం. జాతకర్మలో తండ్రి అడుగుతాడు, కోసి అసలు నువ్వెవరివి, కథమోసి
కస్యాసి కో నామాసి అని అడుగుతాడు. ఆ వచ్చిన బిడ్డని ఆధార్ కార్డు లాగా తండ్రి అంటున్నాడు, నువ్వు నా ఇంట్లో ఉండాలి అంటే, నా ఇంట్లో నీకు ప్రవేశం జరగాలి అంటే అసలు నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు అంటే అక్కడ ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మమ పిత ప్రజాపతి అంటుంది, నా తండ్రి ప్రజాపతి. ఆ ప్రజాపతిని లోకమంతా ఓం అని తెలుసుకుంది. నీ పేరేమిటి అంటే వేదము అంది. అందుకని జాతకర్మలో ఉన్నటువంటి వేదం అనే నామమును, జాతకర్మములో ఉన్నటువంటి వేదమునకు ప్రజాపతి అనే తండ్రి నుండి నామకరణములో మనం ఈ తండ్రి పేరు చెప్తున్నాం. ఏ తండ్రి పేరు? జాతకర్మములో ఆమె ఈ లోకానికి వచ్చినప్పుడు ఆమెకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పేరేంటి? ప్రజాపతి. అందుకని ఆమె నామకరణం వరకు కూడా తనకు తండ్రి ఎవరు అంటే ఏం చెప్తుంది? ప్రజాపతి అని ప్రజాపతి అనే చెప్తుంది. తన పేరేం చెప్తుంది? వేదోసి, వేదము అని చెప్తుంది. నేను వేద అసి, నేను వేదమును, నా నామము వేదము. నామకరణంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజాపతి స్థానములో ఉపతండ్రి వచ్చాడు. అంటే ఈ జన్మకు బంధమైన తండ్రి నామము చెప్తుంది. తర్వాత వేదమును, అందరి పేర్లు వేదం ఉంటే కష్టం కదా అని మళ్ళీ లోకములో ఒక సంధ్య నామాన్ని మనం ప్రసాదిస్తుంది. అంటే ఈ జీవన విధానాన్ని చూసుకుంటే ఆత్మకు ఆధారం ఉంది, శరీరానికి ఆధారం ఉంది, పంచభూతాలకు కూడా ఆధారము ఉన్నది. అందుకనే ఏమంటున్నాడంటే, ఏదైతే ముఖ్య ప్రాణం ఉందో అది శరీరములోకి వెళ్ళిన తర్వాత అది విభజింపబడుతుంది. అంటే ఆ కార్యము జరుగుతుందంటే అలా ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానముగా విభజింపబడాలి అంటే ఆ కార్యరూప కార్యము జరుగుతుందంటే ఆ శక్తి కారణములో ఉంది. ఇక మళ్ళీ ఇంకొక దోషమును పట్టుకొస్తాడు. సరే, మీరు కారణములో ఉన్నదే కార్యంలోకి వచ్చింది. పంచభూతాలు కూడా పంచ తన్మాత్రల నుండి వచ్చినవి. అంటే పంచ తన్మాత్రలు ఆ సామర్థ్యం ఉంది. అలాగే పంచ తన్మాత్రలు అంటే ఎక్కడి నుండి అంటే అహంకారం అంటున్నారు. అహంకారంలో కూడా ఆ సామర్థ్యం ఉంది. అహంకారం ఎక్కడిది అంటే ప్రకృతి అన్నారు. ప్రకృతిలో కూడా ఆ సామర్థ్యం ఉంది. ప్రకృతి ఎక్కడి నుండి వచ్చిందంటే సత్వరజస్తమ పరమాణువులు ఒక చోట ఇలా ముద్ద చెయ్యబడి ప్రకృతి అనబడుతుంది. అంటే వేప విత్తనం, మర్రి విత్తనం, సువర్ణ విత్తనం, రాగి విత్తనం ఇవన్నీ మూల ప్రకృతిలో ఉన్నవి. కానీ మానవుడికి ఆ మూలం వరకు వెళ్ళే వ్యవస్థ లేదు. పరమాత్ముడు దాన్ని పంచభూతాల వరకు తీసుకొస్తాడు. ఇక పంచభూతాల నుండే ఈ కార్యరూప జగత్తు నడుస్తుంది. ఒక్కసారి పంచభూతాల నుండి పరమాత్ముడు డిసైడ్ అయిపోయాడు, నిర్ణయించాడు. వేప చెట్టు విత్తనం వేప చెట్టునే ఇస్తుంది, మర్రి చెట్టు విత్తనం మర్రి చెట్టునే ఇస్తుంది. ఇలా పరమాత్ముడు ఒక సువ్యవస్థ చేశాడు. సామాన్యుడు దాన్ని అలాగే ఉపయోగించుకున్నాడు. పెద్దగా శ్రమించలేడు, తెలుసుకోలేదు, ప్రశ్నించలేదు. కానీ ఒక చెరువు దగ్గరికి వెళ్ళినటువంటి మనము పశువులకి దాహం వేసినవి అవి తాగేస్తవి. మనకు దాహం వేసింది, ఉన్నది ఒక్కటే చెరువు. మనం ఏం చేస్తున్నాం, ఇంకా తప్పదు కదా అని ఆ పై నీటిని ఒక 7 పొరల్లాగా ఇట్లా కదిలించి లోపల నుంచి మనము నీళ్లు త్రాగాం. అంటే పశువులేమో ఒడ్డుకున్న మురికిని చెత్తని అన్ని కలిపి తాగుతే, మనం కాస్త బుద్ధిని ఉపయోగించి పైన 7 పొరల్ని కదిలించి లోపల నీళ్లు త్రాగాం. అదే ఒక నీటి వైజ్ఞానికుడు వచ్చాడు. అతను దాహం తీర్చుకోవడం కంటే ఈ నీరు నా శరీరంలోకి వెళ్తే నాకేమైనా విరేచనము కానీ జ్వరం కానీ వస్తుందా అని ఆ కణాలను ఏం చేస్తాడు, పరిశీలిస్తాడు. మనం చాలా సార్లు ఏంటి
పెద్ద చూడు ఎలా జుట్టు ఇట్లా మొత్తం ఒక శరీరం అంతా గమ్మత్తుగా ఉంది, ఏందో ఆ నీటిని త్రాగకుండా పరిశీలిస్తున్నాడన్న వ్యంగాత్మకంగా వర్ణించిన వాళ్ళల్లో మనం ఉంటాం. ఎందుకంటే మనకు ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలియదు. కాబట్టి మన దృష్టికోణం నుండే పిచ్చోడు వచ్చిండు, నీళ్ళు చూసిండు, మళ్ళీ చల్లేసిండు, వెళ్ళిపోయిండు. కానీ ఆ వ్యక్తి గమనించాడు, 7 పొరలు కాదు నేను కింద నుంచి తీసుకున్నా, ఇది దాహం తీర్చడమేమో కానీ నా శరీరానికి చాలా హాని కలుగుతుందని త్రాగకుండా వెళ్ళిపోతాడు. అలాగే లోకములో కూడా మనమంతా ఒకప్పుడు ఏంటి, ఆ దేవుడు ఉన్నాడా, ఉన్నాడు, కొబ్బరికాయ కొట్టామా, కొట్టాం, మానవ జన్మ జన్మ ఎత్తినమా, ఎత్తిన. కానీ ఇంకొంతమంది వచ్చారు ఆ గ్రూప్ లో, ఏంటి నేను ప్రతిసారి పుట్టడమైనా చావడమైనా, అసలు నన్ను ఎవరు ఇక్కడ కూర్చోబెడుతున్నారు, ఎందుకు కూర్చోవాలి నేను ఇక్కడ, ఇలా అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ తీసుకుపోయి దేవుడితో అంటగట్టారు. ఏమన్నారు, కార్యరూప జగత్తులో జరుగుతున్నవి కారణములోనే ఉన్నవి కదా, అటులనే ఇతర వ్యపదేశాత్ హితకరణాది దోష ప్రసక్తి. వైదికులేమో జగత్తు పరమాత్మ నుండి పుట్టలేదంటారు, జీవుడు కూడా పరమాత్మ నుండి పుట్టలేదు అంటారు. కానీ చాలా మంది జీవతత్వాన్ని ఎక్కడి నుండి తీసుకుంటారు, పరమాత్మ నుండే తీసుకుంటారు. అందుకనే ఈ శాస్త్రమును చాలా జాగ్రత్తగా మనము కూడా వినే ప్రయత్నం చేస్తున్నాం. మీకు వినడానికి బోరుగా ఉందా ఎలా ఉందో తెలియదు, కానీ నేనైతే దీన్ని చదివి 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 దాన్ని మళ్ళీ మీ బుర్రలో కూర్చోబెట్టాలి అంటే, అది మళ్ళీ యథార్థంగా కూర్చోబెట్టాలి అంటే నేను నా బుర్రకి ఎంత వర్క్ ఇస్తున్నానో నాకు తెలుసు. యథార్థంగా కూర్చోబెట్టాలి, ఏదో వీళ్ళు 2 చెవులు ఇస్తున్నారు, నేనేదో బాణం ఉంది వదిలిపెడదామని కాదు. ఇది ఎవరైనా విన్న తర్వాత దీని మీద ఎవరైనా ప్రశ్నించినా నా దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి అని కూడా నేను చాలా జాగ్రత్తగా దీన్ని చదవాల్సి వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, శాస్త్రాన్ని నేను వ్యక్తిగతంగా చదివినప్పటికంటే మీకు చెప్పడం, మళ్ళీ రికార్డులో కూడా వెళ్ళినా భయపడకుండా చెప్పడం అనేది కాస్త ధైర్యముగాను ఉంది, వివేకం కూడా పెరుగుతుంది. ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో త్వం స్త్రీ త్వం పుమాన్ అసి త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణ దండేన త్వం జాతో భవసి విశ్వతో ముఖ. మీరు పరమాత్ముని స్త్రీ అన్నారు, పురుషుడు అన్నారు, కుమారుడు అన్నారు, కుమారి అన్నారు, జీర్ణుడం అన్నారు, ఏమేమో చెప్పారు కదా. మరి పరమాత్మ నుండే ఈ జీవుడు వచ్చాడు. స్త్రీతత్వం అతని నుండే వచ్చింది, పురుషతత్వం అతని నుండే వచ్చింది, కుమారతత్వం అతని నుండే వచ్చింది, కుమారి తత్వం అతని నుండే వచ్చింది. అలాగే తైత్తరీయ ఉపనిషత్తులో తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్, అతనే ఈ సృష్టిని రచించి నిర్మించి పుట్టించి అతను అందులో కూర్చున్నాడు అంటే ఆ ఉదాహరణ పట్టుకొచ్చేమో జగత్కర్త అంటే ఈ జగత్తు పరమాత్మ నుండి పుట్టింది అని తత్ సృష్ట్వా తదైవ ఆనుప్రవిశత్, అతనే ఈ సృష్టిని పుట్టించి అందులో కూర్చుంటాడు. దానికి ఉదాహరణ సాలెపురుగుది కూడా ఇస్తాడు. సాలెపురుగు తన శరీరం నుండి పోగులను తీసి చక్కగా ఒక డిజైన్ చేసి అందులోనే కూర్చుంటది. అంటే పుట్టింది దాని నుండే, మళ్ళీ అందులోనే అది కూర్చుంటది. అది అక్కడ మృత్యువుని కూడా పొందుతుంది. మనలాంటి వాళ్ళు వెళ్ళి చీపురుతో ఏం చేస్తాం, ఆ చాలని తీసేస్తాం. అలాగే పరమాత్మ నుండే పుట్టింది, పరమాత్మలో అందులోనే మళ్ళీ పరమాత్మలో ఇది లయం అవుతుంది అని ఆ ఉదాహరణ పట్టుకొచ్చాడు. ఇగో ఇలా చూడండి, ఇక్కడ త్వం స్త్రీ త్వం పుమాన్, నీవు స్త్రీవి, నీవు పురుషుడవు, నీవు కుమారుడవు, నీవు కుమారివి అని పట్టుకొచ్చారు. అంటే ఈ సృష్టి నుండి, అంటే ఈ సృష్టి చూస్తే సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా? రెండు కలిసి ఉన్నాయా? సుఖము ఉంది. ఓకే, అంటే అర్ణక్కయ్య ఎంత సుఖం చూసిందో అంత దుఃఖం చూసింది, ఎంత దుఃఖం చూసిందో అంత
అంటే ఏది పొందినా దాని వెనకాల దుఃఖం కూడా కనపడుతుంది అన్నమాట. దుఃఖం కనబడుతుందా? ఇంకెవరికైనా మీకు ఈ సృష్టిలో ఏం కనబడింది? సుఖమే కనబడిందా? దుఃఖం కూడా కనబడుతుందా? ఉన్నాయి సుఖ మాతాజీ. దుఃఖాలు రెండు ఉన్నాయి. చాలా వ్యాధులు వచ్చినప్పుడు తెలుస్తుంది నిజమైన దుఃఖం ఏంటో. ఒకరినొకరం తిట్టుకున్నాము, కొట్టుకున్నాము, మోసాలు చేసాము, ఈ సుఖ దుఃఖాలు వేరు. శరీరములో వైద్యానికి అందని వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వలన ఇక మీరు మరణిస్తారు. మరణించే ముందు స్క్రీన్ మీద మీరు ఏ యోనికి వెళ్తారో కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటది స్థితి? అలా దుఃఖంగా ఉంటుంది. అర్థమైందా? శరీరంలో వ్యాధి ఉంది. మనం అప్పుడప్పుడే కష్టపడి అంత ధనికులమయ్యాము. ఈ ధనము కూడబెట్టడములో చేసిన అన్యాయానికి ప్రతిఫలము పరమాత్ముడు జన్మను కూడా చూపించాడు. నీవు ఇంత ధనవంతుడవ్వడానికి నువ్వు చేసిన కుకర్మలు సామాన్యంగా లేవు. నీవు ఈ శరీరం వదిలిన వెంటనే నీవు ఈ దేహంలోకి వెళ్తావు అనేది పరమాత్ముడు దుర్ఘటనకు పొందిన జీవుల విషయంలో వేగంగా చూపిస్తాడు. కానీ వ్యాధిగ్రస్తులై మంచాన పడుతున్నప్పుడు అప్రత్యక్షంగా ప్రతి ఆత్మకు పరమాత్ముడు అవగాహన కలిగిస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ మానవుడు మంచం మీద ఉంటాడు, బంధుమిత్రులు అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. కానీ ఎవడైతే పైకి చెప్పకుండా నాటకమాడి కుకర్మలు చేశాడో అతను ఏడుస్తూనే ఉంటాడు. ఏమవుతుందంటే ఏమైతలేదంటాడు. శరీరములో భయంకరమైన వేదన ఉంటుంది. మీరు ఎంత అడిగినా ఏమవుతుంది ఏమైతుందంటే ఏం లేదు. ఇటు ఆ కర్మని మార్చుకోవడానికి శరీరములో ఇప్పుడు అవకాశం లేదు, సమయం గడిచిపోయింది. పోనీ ఆ చేసిన పాపానికంటే ఇప్పుడు పుణ్యం పెంచుకుందాము అంటే బుద్ధి పని చెయ్యదు. ఎటువంటి అవకాశం లేదు. వ్యాధి వేగంగా వృద్ధి చెందుతుంది. భగవంతుడు నువ్వు చేసిన కుకర్మలకి నువ్వు వ్యాధియే అనుకుంటున్నావా? ఈ వ్యాధి పక్కన పెట్టు, యోని కూడా నీకు శ్రేష్టముగా లేదు. ఇప్పుడు చెప్పండి, పోనీ ఈ శరీరం వదిలిపోతేనన్న సుఖపడతాను అని అనుకుంటే అది లేదు. ఈ వ్యాధితోనే ఉండిపోదాము అనుకుంటే శరీరములో శక్తి లేదు. అమ్మా నా ప్రాణం వదిలేస్తే ఈ రోగం పోతుంది అనుకుంటే అక్కడ ఇంకా భయంకరమైన చనిపోయేటప్పుడు ఎంత కోటీశ్వరుడు, కోట్లు సంపాదించాడు, కోటీశ్వరుడు అయ్యాడు. కోటీశ్వరుడు అయినందుకు చుట్టూ ఎవరున్నారు? ఇష్టమిత్రులు, అపురూపంగా ఆప్యాయంగా పలకరించే బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. కనిపిస్తున్న యోని వేరుగా ఉంది, అనుభవిస్తున్న శరీరం ఇంకోలాగా ఉంది, ఐశ్వర్యం ఇంకోలాగా ప్రేరణ ఇస్తుంది. భగవంతా, నేను ఈ బంధుమిత్రులు నా చుట్టూ ఉండాలనే కదా నేను ఇంత ధనికున్నయ్యాను. అది అనుభవిస్తాము అంటే దేహంలో వ్యాధి ఉంది. పోనీ ఈ దేహాన్ని వదిలిపెట్టినాక నాకు ఇంకా మంచి జన్మ వస్తుందంటే అధర్మ మార్గంలో సంపాదించాను కాబట్టి జన్మ కూడా గొప్పది రాదు. ఇప్పుడు చెప్పండి, ఈ సృష్టిలో మీకు సుఖం ఉందా దుఃఖం ఉందా? పేదవాడిగా జీవిస్తే లోకం ఒప్పుకుంటలే. నీతిగా నిజాయితీగా బ్రతుకుదాము అంటే భగవంతుడిచ్చిన సమయంలో అంత వేగంగా ధనికులము వేగంగా ధనికులము కావాలి అనుకుంటే ఎన్నో కుకర్మలు. ఈ కుకర్మలకి ఫిక్స్ అయిపోయినాము, మనం ఇంత కోటీశ్వరం ఈ కేటగిరీలోకి వచ్చాము అన్న లోపే
ఆ ధనం వెనుక మనము సరియైన ఆహారం తీసుకోకుండా, సరియైన భోజనము తీసుకోకుండా, సరియైన నిద్ర తీసుకోకుండా శరీరాన్ని ఒక రథముగా నడిపించినందుకు ఇది డ్యామేజ్ అయింది. రాబోయే జన్మ కూడా డ్యామేజ్ అయింది. ఇష్టమిత్రులు చుట్టూ ఉన్నారు. అందరం ఏమని వర్ణిస్తున్నాం? చాలా కష్టపడి పైకి వచ్చాడు, మొన్నటి వరకు గంజి నీళ్లు త్రాగి బ్రతికాడు, ఇప్పుడే 4 రూపాయలు కూడబెట్టాడు అనగానే చూడు దేవుడికి దయనే లేదు. భగవంతుడు ఎక్కడున్నాడు ఇక్కడ? అందుకని ఈ ఆత్మ పరమాత్మ నుండి పుడితే, ఈ సృష్టి దేవుడే పుట్టించాడు, ఆత్మ దేవుడే జన్మింపజేసినప్పుడు ఇంత నరకము ఆ బ్రహ్మ అనుభవిస్తాడా? లేదు మాతాజీ. ఇంత నరకం అనుభవించడానికి బ్రహ్మ ఉన్నాడా? అంటే వివిధ బాధన యోగ దుఃఖమేవ జన్మోత్పత్తి దుఃఖ వికల్పే సుఖాభిమానచ్చ. నువ్వనుకుంటున్నావు ఈ సృష్టి బ్రహ్మ నుండి పుట్టింది, జీవుడు బ్రహ్మ నుండి పుట్టాడు. దీన్నే వివిధ గురువులు ప్రచారం చేస్తున్నారు, నిరూపణ జరుగుతుంది. త్రైతవాదము కంటే కూడా లోకమున అద్వైతవాదము, ద్వైతవాదము, విశిష్టద్వైతవాదమే ప్రసిద్ధిగా ఉంది. త్రైతవాదము లోకములో ప్రసిద్ధముగా అందుకేమంటారు? ఇంకా పోనీ విశిష్టద్వైతవాదము, ద్వైతవాదము, త్రైతవాదము ఉన్నా మళ్ళీ పరమాత్మ నుండే మనం పుట్టాము, పరమాత్మ నుండే ఈ సృష్టి పుట్టింది. ఇంతవరకే ఆగినాయా మన గురు పరంపరలు, మన బుద్ధులు, మన సాంప్రదాయాలు? ఆహా. ఒక సమయంలో రాముడుగా అవతారం ఎత్తాడు, ఒక సమయంలో కృష్ణుడుగా అవతారం ఎత్తుతున్నాడు, ఒక సమయంలో దుర్గామాతగా అవతారం ఎత్తాడు, ఒక సమయంలో వామన అవతారం అంటాడు, ఒక సమయంలో బుద్ధుడు అంటారు. మొత్తానికి మీరు పరమాత్ముని ఎంత చక్కగా వర్ణించుకుంటున్నారో. అది సత్యమా అసత్యమా, తర్కం చేద్దామా వితర్కం చేద్దామా? వద్దు, చెప్పట్లు. గురువు చెప్పాడు పాదుకలకి పూజ చేయి, చెప్పింది విను, అంతే. రాముడే సృష్టికర్త, కృష్ణుడే సృష్టికర్త, దుర్గామాతనే సృష్టికర్త, శివుడు సృష్టికర్త, బుద్ధుడు సృష్టికర్త, వీళ్ళంతా అవతార పురుషులు. సృష్టి అతని నుండే పుట్టింది, జడం అతనికే పెట్టేశాం. జీవులు అతని నుంచే పుట్టారు, చేతనం అతనికే పెట్టేశాం. ఇంతవరకు ఆగకుండా మళ్ళీ ఒక దుష్టుణ్ణి చంపడానికి, రాక్షసుని చంపడానికి మళ్ళీ ఆయన అవతారం కూడా ఎత్తుతాడు. ఎన్ని రకాలుగా మనం పరమాత్మని వర్ణించుకుంటున్నామో చూడండి. మనం ఎంత బుద్ధిమంతులం అంటే, మన వరకు వచ్చే వరకు దేవుడేమో జడం తయారు చేస్తాడు, దేవుడే ఈ చేతనాన్ని పుట్టిస్తాడు, దేవుడే రాక్ష సంహారం కోసం రూపాంతరం అవుతాడు. మనం మాత్రం సత్యాచరణ చేస్తే, ధర్మాచరణ చేస్తే, నీతిగా ఉంటే, కైవల్యాన్ని పొందితే మనకు మాత్రం మోక్షం. ఇక మనం దేవుణ్ణిలో ఉంటాం. మన వరకు వచ్చే వరకు ఎంత కంఫర్టబుల్ గా తయారు చేసుకున్నాం చెప్పండి ఈ సృష్టి. నీలో అజ్ఞానం పోతే, నీలా ఈ అహింస అంటే హింసా మార్గం పోతే, చౌర్య గుణాలు పోతే ఏం లేదు, ఇక నువ్వు దేవుణ్ణిలో ఉంటావు. కానీ పాపం ఆ దేవుడు మాత్రం సృష్టిని తన నుండే పుట్టించుకుంటాడు, జీవాత్మను తన నుండే పుట్టించుకుంటాడు. ఇది కాకుండా మళ్ళీ రాక్షసుని చంపడానికి కూడా అతనే వస్తాడు. నువ్వు డీప్ మెడిటేషన్ చేసి అజ్ఞానం తొలగించుకో, మనస్సుని ప్రభావితం చేసుకోకపోతే చాలు. ఇదంతా ఆయన తత్వం. ఇంత పట్టుకొచ్చాం గందరగోళాన్ని. ఒక్క సాంఖ్య, యోగ, వేదాంత, వ్యాస, జైమిని, మహర్షి స్వామి దయానందులు మాత్రమే. నిజంగా కృష్ణుడు కూడా ఎప్పుడైతే అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించి ఉంటాడో, ఆ కృష్ణ భగవానుడు కూడా తనని తాను సృష్టికర్త అన్నాడో లేడో కూడా తెలియదు. ఏ రాముడైతే వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, వాలి సుగ్రీవుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధములో ఒకరోజు యుద్ధంలో
రాముడు ఏదైతే సహాయం చేస్తానంటాడో, చంపేస్తానంటాడో ఆ రోజు చంపలేకపోతాడు. సాయంత్రం ఇంకా సూర్యాస్తం అయిపోయింది, యుద్ధం నిలిచిపోతుంది. సుగ్రీవుడు అంటాడు, నేను మిమ్మల్ని నమ్మి కదా విశ్వసించి నేను వాలితో యుద్ధానికి పూనుకున్నాను, వాలి బలం సామాన్యమైనది కాదు అని చెప్పాను కదా రామ అంటే, లేదు సుగ్రీవ, మీరిద్దరు ఒకేలాగా ఉన్నారు, రేపు మళ్ళీ యుద్ధం జరగాలి అంటే నువ్వు ఏదైనా చిహ్నం ధరించు అన్నాడు. అంటే చిహ్నము ధరించడం వల్ల వీళ్ళిద్దరు ఎవరో తెలిసింది. అంటే ఈ అవగుణాన్ని కూడా మనం సృష్టికర్త అయిన పరమాత్మునికి అంటగట్టేశాం. దేవుడికి లేదు, దేవుడు కూడా వారి సుగ్రీవులని చంపాలి అంటే అతను కూడా కపట వ్యవహారం చేశాడు. అరే రామ భగవంతుణ్ణి మర్యాదల్లో కొలువండి, ధర్మాత్మంలో కొలువండి, అన్నదమ్ముల మధ్యలో కొలువండి, నీతి విషయంలో కొలువండి. కానీ అతను కూడా ఒక జీవుడే, అతనిలో అల్పజ్యత్వం ఉంది, సందేహం ఏర్పడింది ఎవరు సుగ్రీవుడు ఎవరు వాలి. అందుకనే ధర్మముగా వాలినే చంపాలి కాబట్టి అతని బుద్ధికి ఆ యుద్ధ సమయంలో వాలి ఎవరు నిరూపణ జరగాలంటే చిహ్నాలు పెట్టుకున్నాడు. వద్దు, లేదు రాముడు దేవుడు అంటే ఈ అల్పజ్యత్వాన్ని మాలాంటి వాళ్ళము రాముణ్ణి విమర్శిస్తే జైల్లో కూర్చోబెడుతుంది సనాతన ధర్మం అంటూ. కానీ సృష్టికర్త మీద కూడా ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారే. సృష్టికర్తలో ఎటువంటి అల్పజ్యత్వము ఉండదు. సృష్టికర్త ఒక దుష్టుణ్ణి చంపడానికి ఒక స్థానానికి ఎందుకు వస్తాడు? మేము రాముడికి విరోధులము కాదు, కృష్ణుడికి విరోధులము కాదు, అందరినీ ఆరాధిస్తాం. కానీ వీళ్ళందరికంటే ప్రముఖుడు ఓంకారుడు. అతనికి మాతా పితరులు ఉండరు, అతను అఖిల బ్రహ్మాండానికి అధిపతి. వద్దు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీవు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటున్నావు ఏంటి, ఈ జగత్తంతా పరమాత్మ నుండి పుట్టింది, జీవుడు కూడా పరమాత్మ నుండి పుట్టాడని, ఇవి రెండు పరమాత్మ నుండి జరగలేదు. అధికం తు భేద నిర్దేశాత్, ఈ సుఖ దుఃఖాలన్నీ జీవాత్మకే వర్తిస్తవి, పరమాత్మునికి వర్తించవు. అలాగే సువర్ణమయ్యే గుణం, మట్టయ్యే గుణం మూల ప్రకృతిలో ఉంది. సువర్ణముగా మారే గుణం, మట్టిగా మారే గుణం, రేపగా మారే గుణం, మర్రి చెట్టుగా మారే గుణం పరమాత్మునిలో లేదు, మూల ప్రకృతిలో ఉంది. ఈ బ్రహ్మ చక్రములో జ్ఞాని అయితే కైవల్యానికి పొందడం, మోహితుడవుతే జన్మ చక్రములో బంధింపబడడం అనేది ఇది ఎవరికి జరుగుతుంది? జీవాత్మకే జరుగుతుంది. పరమాత్మునికి ఇటువంటి లోపములు ఉండవు. ఎందుకంటే జీవాత్ముని యొక్క విజ్ఞానము జీవుని యొక్క క్రియాశక్తి కానీ ఎప్పుడు కూడా అంటే అపూర్ణమే. మీరు ఇప్పుడు చూడండి, లోకమున కృత్రిమముగా కిడ్నీని తయారు చేసే విజ్ఞానవంతమైన శాస్త్రవేత్తలు తయారయ్యారు. దండం పెట్టుకోవాలి వాళ్ళని. మనం ప్రతిరోజు అతిథి యజ్ఞములో వాళ్ళని మనం తలుచుకోవాలి, గౌరవించాల్సిందే. ఇన్ని రకాల అవయవ నిర్మాణం చేస్తున్న శాస్త్రజ్ఞులని మనం ప్రతినిత్యం గౌరవించాల్సిందే, కాదనడానికి వీలు లేదు. కానీ మాతృగర్భములో శిశువునకు ఏ అవయవాలైతే లభించినవో దానికి సమానంగా వైజ్ఞానికులు నిర్మాణం చెయ్యగలుగుతున్నారా? ఇవాళ కిడ్నీని తీసి కిడ్నీని, లీవర్ని తీసి లీవర్ని పెట్టి లైఫ్ ని ఒక 5 ఏండ్లు 10 ఏండ్లు 20 ఏండ్లు పెంచుతున్నారు. దానికి ధన్యవాదాలు, తల వంచి నమస్కరించవలసిందే. కానీ పరమాత్ముడు ఇచ్చినటువంటి అవయవాలకు సమానముగా ఇవ్వలేము. అందుకని జీవుని విజ్ఞానము గాని జీవుని క్రియాశీలత గాని సృష్టికర్త వలె ఏనాడు అగుపడడం లేదు. అందుకని ఆత్మ వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు అని మనకు చెప్పే ప్రయత్నం చేశారు. ఓం శాంతి శాంతి శాంతి.